హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. అది వేగిన తరువాత చికెన్ వేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ సపరేట్ అవుతుంది. ఆ వాటర్ ఇంకిన తర్వాత మనం టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది వేయాలి. అది వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా వేసి కలపాలి. కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాలు ఉంచాలి. అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ వేయాలి. దించుకునే ముందు కసూరి మేతి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.